వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం పిండితో వడియాలు. ఈ రెసిపీ చేయమని కొంతమంది కామెంట్స్ చేశారండి. కరెక్ట్ కొలతలతో ఎవరైనా ఈజీగా చేసుకునేటట్టు చూపించండి మాధవి గారు అని అడిగారు. అలాగే సగ్గు బియ్యంతో వడియాలు పెట్టుకున్నప్పుడు ఆయిల్లో వేసి వేయించేటప్పుడు అవి ఒక్కొక్కసారి సరిగా వేగవు కదా. ఇలా సగ్గు బియ్యం పొడి చేసి వడియాలు పెట్టుకున్నట్లయితే ఆ ప్రాబ్లం ఉండదండి, చాలా బాగా వస్తాయి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పినట్లు కరెక్ట్ కొలతలతో కానీ చేసుకున్నారంటే ఎవరైనా ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఈ సమ్మర్ లో తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోండి. నేను ఇక్కడ వడియాల్ని ఒక కప్పు సగ్గు బియ్యం తోటి చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ కప్పు సగ్గు బియ్యాన్ని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ మరి మెత్తటి పౌడర్ లాగా రాదండి. మనకి బియ్యపు రవ్వ, సన్న బియ్యపు రవ్వ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవడం కోసం ఈ పౌడర్ ను కూడా నేను కొలిచి చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్ గా ఒక కప్పు ఉంటుంది. ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నానో అదే కప్పు తోటి కొలిచి చూపిస్తున్నాను. ఇలా కొలుచుకొని తీసుకోండి. ఇలా కొలుచుకొని తీసుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొలుచుకున్న ఈ సగ్గుబియ్యం పౌడర్ ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ లో వేసుకొని దీంట్లో ఒక 3 కప్పుల దాకా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఈ సగ్గుబియ్యం పౌడరు వేడి నీళ్ళల్లో వేసేసామంటే ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా ముందుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ 2 కప్పులు పోసి కలుపుకున్నాను, తర్వాత మరొక కప్పు పోసి కలుపుకుంటున్నాను. ఇలా పూర్తిగా బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కాస్త పెద్దగా ఉన్న గిన్నెని ఏదైనా తీసుకొని దీంట్లో ఒక 5 కప్పులు వాటర్ కొలుచుకొని వేసుకోండి. ఫస్ట్ మనం సగ్గుబియ్యం పొడిలో ఒక 3 కప్పులు వాటర్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు 5 కప్పులు వాటర్ పోసుకోండి. ఈ 5 కప్పులు ప్లస్ 3 కప్పులు మొత్తం కలిపి 8 కప్పులు వాటర్ పడుతుందండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి వాటర్ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పౌడర్ ని ఒకసారి కలుపుకొని ఈ మరుగుతున్న వాటర్ లో వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా ఇలా కలుపుకుంటూ ఉండండి. మీకు చిక్కబడుతూ వస్తుంది. 10 నిమిషాలైనా ఉడికించాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే మీకు బాగా చిక్కగా అవుతుంది. చాలా సింపుల్ ఈ వడియాలు పెట్టుకోవడం. కాకపోతే ఈ వాటర్ పోసుకునే కొలతలు కరెక్ట్ గా తెలిసాయంటే చాలా ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చండి వడియాలు. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పు తోటి వాటర్ 8 కప్పులు కొలుచుకొని వేసుకోండి. వడియాలు మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. మీకు మధ్యలో ఉప్పు కారం సరిపోలేదేమో అని డౌట్ వచ్చిందంటే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేదు అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే మీకు కారం సరిపోలేదు అనిపిస్తే ఇంకో 2 పచ్చిమిర్చిని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి కూడా వేసుకుంటారండి. ఎండుమిర్చిని చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు. చూడండి, ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే మీకు ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని నేలపైన పరుచుకొని వడియాల్లాగా వేసుకోండి. వీటిని బాగా ఒక 2 రోజులు ఎండబెట్టుకున్నారంటే బాగా ఎండిపోతాయండి. మీకు ఇలా ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోవడం ఇష్టం లేకపోతే కాటన్ క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు. మీకు ఏ సైజులో వడియాలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో వేసుకోండి. చూడండి, ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టుకున్నారంటే మీకు ఈ విధంగా బాగా ఎండి వడియాల్లాగా రెడీ అయిపోయాయి కదా. ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే మీకు ఈ విధంగా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. అదే మీరు కాటన్ క్లాత్ పైన అయితే కాటన్ క్లాత్ మీద సరిగా ఊడి రావండి. అప్పుడు క్లాత్ ని రివర్స్ తిప్పి కొద్దిగా వాటర్ చిలకరించుకొని తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే నాకు ఇన్ని వడియాలు వచ్చాయండి. ఇవి బాగా ఎండిన తర్వాత ఏదైనా పొడిగా ఉన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 1 ఇయర్ వరకు ఉంటాయి. ఇప్పుడు మీకు కొన్ని వేయించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు పాన్ లో ఇలా కొద్దిగా ఆయిల్ ని పోసుకొని ఈ ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్క వడియాన్ని వేసుకొని వేయించుకోండి. అంతే అండి, చాలా సింపుల్. మీరు అడిగినట్లు కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపించాను. నేను చెప్పిన కొలతల ప్రకారం ఈ వడియాలు పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని మీరు సాంబారు, పప్పుచారు, దోసకాయ పప్పు, టమాటా పప్పు ఇలాంటి వాటిల్లో తినడానికి చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన షెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.